హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో శివరాత్రి స్పెషల్ ప్రసాదం తంబిట్టు ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా తంబిట్టు కోసం కప్పు పల్లీలు, కప్పు పుట్నాలు, హాఫ్ కప్ నువ్వులు, కొంచెం కొబ్బరి పొడి, 1 కప్ బెల్లం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులోకి పల్లీలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని వేయించుకోవాలి. పల్లీలు లోపల నుండి మంచిగా వేగుతాయి. మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టడం వలన ఈ విధంగా కలుపుతూ మంచిగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులను వేయించేటప్పుడు మంటని చాలా తక్కువ ఫ్లేమ్ పెట్టుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి. నువ్వులు కొంచెం చిటపటలాడాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ. దేవుడికి నైవేద్యంగా పెట్టడమే కాకుండా పిల్లలకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి పుట్నాల పప్పును తీసుకొని మెత్తగా పౌడర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లారాక మిక్సీలోకి వేసుకోవాలి. నువ్వులు సగం అలాగే వేసుకొని సగం మాత్రం పౌడర్గా చేసుకోవాలి. నువ్వులు పల్లీల పౌడర్ని కూడా పుట్నాల పప్పు పిండిలోకి వేసుకోవాలి. ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా కలిసే విధంగా అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిపాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని 1 కప్పు బెల్లంని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అంతా కూడా కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. ఈ విధంగా అంతా కరిగాక బెల్లంని ఫిల్టర్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి కొంచెం కొంచెంగా వేస్తూ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిపాక ఇందులోకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చేతులకు కూడా కొంచెం నెయ్యి రాసుకొని వీటిని లడ్డూల మాదిరిగా చేసుకోవాలి. చాలా ఈజీగా వస్తాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. శివరాత్రికి చాలా స్పెషల్గా చేస్తారు ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching. Please subscribe my channel.